స్వాతంత్ర దినోత్సవ ఫలాలు ప్రతి ఒక్కరూ అనుభవించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జగదంబ, డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు, పలువురు అధికారులు ముందుగా దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ తన పదవీ కాలంలో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు. ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, రహదారులు అన్నీ కూడా అభివృద్ధి పదంలో జరిగాయన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందరూ స్వీకరించేలా గ్రామీణ స్థాయి నుండి అధికారులు సక్రమంగా పనిచేయాలని అన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా జిల్లా కార్యాలయంలో ఎంతో మహనీయులందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పించుకోవడం నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఎందుకంటే మనం స్వేచ్ఛగా తిరగడానికి, మనం ఇంకా చక్కగా బయట ఉద్యోగాలు చేసుకొని ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంతో స్వతంత్రంగా ఉన్నందుకు మనం వాళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలుగా వాళ్ళకి గౌరవం వాళ్ళు అర్పించుకోవడం అనేది చాలా సంతోషం. మరి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, మండలాలు అభివృద్ధి చెందాలన్నా మెయిన్గా మనకి జడ్పీ నుంచే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే మన జడ్పీయే ఒక ఎన్నుమొక్కలాగా చెప్పుకుంటాము. అలాంటి జడ్పీలో నేను పనిచేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. నేను వచ్చిన ఈ 3 సంవత్సరాలన్నర కాలంలో కూడా నేను అనుకున్న పనులు చాలా మట్టుకి పూర్తి చేశాను. మాకు టైం లేకపోవడం వల్ల కొన్ని పనులు అనుకున్నాయి అవ్వలేదు. కానీ మన గ్రామాల్లో నేను అనుకున్న చాలా గ్రామాల్లో కూడా ఎవరు అడిగినా కూడా అభివృద్ధి కార్యక్రమానికి నేను వాళ్ళ వెంటే ఉండి నడిచాను. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ చాలా ప్రాబ్లంగా ఉంది. అవన్నీ కూడా పూర్తి చేయాలని ఆల్మోస్ట్ మేము చాలా ఎక్కువగానే నిధులు ఇవ్వడం జరిగింది మా జడ్పీ నుంచి. ఇంకా అభివృద్ధి ఇంకా జరగాల్సింది ఉంది. కానీ మా టైం అయిపోయింది కాబట్టి మేము పోతున్నాము. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకి ఎంతో అభివృద్ధి చేయాలని, తాగునీరు కోసం కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అలా చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇంత మంచి అవకాశం నాకు ఆ దేవుడు